వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మంగళవారం తెనాలిలో పర్యటించనున్నారు. తెనాలిలో ముగ్గురు యువకులను పోలీసులు బహిరంగంగా దారుణంగా హింసించిన ఘటన రాష్ట్రంలో కలకలాన్ని రేపింది. దళితుల మీద ఎన్ని దారుణాలు జరుగుతున్నా ప్రభుత్వం తనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. తెనాలిలో పోలీసుల హింసలో గాయపడ్డ యువకులను వైఎస్ జగన్ పరామర్శిస్తారు. ఇద్దరు దళిత యువకులు ఒక మైనారిటీ యువకుణ్ణి తెనాలి ఐతానగర్లో పోలీసులు బహిరంగంగా హింసించిన వీడియో గత నెల 25న వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర సంచలనం రేకెత్తించింది. పోలీసుల రాక్షస ప్రవృత్తిని అన్ని వర్గాల వారు తీవ్రంగా ఖండించారు. అయితే పోలీసులు చట్టాన్ని బహిరంగంగా చేతిలోకి తీసుకుని ముగ్గురు యువకుల్ని రాక్షసంగా హింసించిన ఘటనపై చర్యలు తీసుకోకపోగా రాష్ట్ర హోంమంత్రి పోలీసులనే సమర్థించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో సాగుతున్న రెడ్ బుక్ రాజ్యాంగ పాలన తెనాలి యువకులను హింసించిన ఘటనతో పరాకాష్ఠకు చేరింది. ఓవైపు టీడీపీ గూండాలు, మరోవైపు పోలీసులు సామాన్య ప్రజల్ని దారుణంగా హింసిస్తున్నారు. పోలీసులే తమను హింసిస్తూ ఉంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు భయం మధ్య బతుకుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల హింసకు గురైన బాధిత యువకులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెనాలిలో పర్యటించబోతున్నారు. వైఎస్ జగన్ మంగళవారం ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తెనాలి ఐతానగర్కు చేరుకుని బాధిత యువకుల్లో ఒకరైన జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. దళితులు, బలహీన వర్గాలంటే టీడీపీ అధినేత సీఎం చంద్రబాబుకు తొలి నుంచి చిన్న చూపే. చంద్రబాబు పాలనలో దళితులపై ఎన్ని అఘాయిత్యాలు జరిగినా పట్టించుకోరు. తెనాలి ఘటన దీనికి పరాకాష్ఠగా నిలిచింది.